మనతో పాటు బీజేపీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు దాడి చేశారో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి. సార్ ఏంటి ఎంతమంది వచ్చారు బీజేపీ ఆఫీస్పై దాడి చేశారంటున్నారు మీరు? వాళ్ళేమో శాంతియుతంగా మీరు ధర్నా నిరసన చెప్తే బీజేపీ వాళ్ళే మాపై దాడి చేశారంటున్నారు. ఇప్పుడు శాంతియుతంగా ఎక్కడ చేస్తారండి? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు చేయాలి. మా దగ్గరకు వచ్చి ఎందుకు చేస్తారు శాంతియుతంగా? వాళ్ళు రాళ్ళు పట్టుకొచ్చినారు, రప్పలు పట్టుకొచ్చినారు, కట్టెలు పట్టుకొచ్చినారు, రాడ్స్ పట్టుకొచ్చినారు. అది శాంతియుతంగానా? అక్కడ పోలీసు మ్యూట్ స్పెక్టేటర్గా ఉండి పోలీసు ప్రొవోక్ చేసుకుంటా, అంటే వాళ్ళు ఏం చేయకుండా, అంటే వాళ్ళు ఏం మాట్లాడకుండా మా ఒక కార్యకర్తల మీద రాళ్ళు రప్పలు వేస్తుంటే ఊరిక కూర్చోవాలన్నా? ఇదా శాంతియుతంగా మీరు ఏంటంటే ప్రొటెస్ట్ చేసేది? ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్, అది కూడా 2 రోజుల ముందు ఏంటంటే జరిగిన ఇన్సిడెంట్ 6 నెలల తర్వాత కుక్కలు మొరిగినాయి దొంగలు పడ్డ తర్వాత అట్లున్నది. ఏంటంటే మొత్తం కాంగ్రెస్ వాళ్ళ ఏంటంటే మొత్తం ఏంటంటే రాజకీయం. ఈ ఫార్ములా రేస్ అని, హైడ్రా అని, 6 గ్యారెంటీలు అని తప్పిపుచ్చుకోవడానికి రోజు ఒక డ్రామా, పూటొక వేషం. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నైజం. ఇవాళ మా పార్టీ ఆఫీస్కి వచ్చి మా మీద దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు అక్కడ ఎటువంటి వారు ఏంటంటే చర్యలు తీసుకోకుండా మా మీద చర్యలు తీసుకొని ఇవాళ ఇటువంటి సిచ్యువేషన్ తీసుకురావడం, మా కార్యకర్తలకు, మా ప్రధాన కార్యదర్శికి తీవ్రమైన గాయాలు జరుగుతూ ఇవాళ హాస్పిటల్లో అడ్మిట్. దీనికి బాధ్యతలు ఎవరు? దీనికి బాధ్యతలు కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ యొక్క ఏంటంటే రాష్ట్రంలో ఇటువంటి చర్యలను తీసుకుంటే మేము 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. మేము కూడా తిరగబడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ పోతారో, ఏంటంటే ఏంటంటే నాయకులు ఎట్లా పోతారు? కానీ శాంతి ఏదైనా చేయాలనుకుంటే శాంతియుతంగా చేస్తారు. కానీ కార్యకర్తల ఇంటికి వచ్చి, కార్యాలయాల ముందుకు వచ్చి, మా ఇంట్ల మీద వచ్చి రాళ్ళు రప్పలు పెట్టడం ఇది క్యాంపెయిన్లో భాగంగా మీ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ బుగ్గలతో పోల్సు ఆ రోడ్లు అట్లా చేస్తామని చెప్పి ఎట్లా చూస్తున్నారు ఆ వ్యాఖ్యలు? ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఏ సందర్భంలో చెప్పినారో మనకు తెలియదు. కానీ ఇంతకుముందు కూడా లల్లు ప్రసాద్ యాదవ్ గారు హేమమాలిని గురించి కూడా మాట్లాడినారు. ఇది రాజకీయంలో ఒక ఏంటంటే మనం అంటే మాట్లాడుతున్నప్పుడు ఒక ఫ్లోలో ఏంటంటే వచ్చి ఉంటుంది. దానికి మేము ఏంటంటే తీవ్రంగా దాన్ని ఏంటంటే మేము ఏంటంటే సమర్థిస్తలేము. కానీ అటువంటి మాట్లాడినప్పుడు సరే, దాని గురించి ఏంటంటే పార్టీ ఏంటంటే మేము ఒక రెస్పాన్సిబుల్ పార్టీగా వారి మీద చర్యలు తీసుకుంటాం. కానీ మీరు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత 2 రోజుల తర్వాత ఇవాళ తెలంగాణలో వచ్చి ఇవాళ ఇటువంటి చేయడం ఇది ఎంతవరకు సమంజసం? మీరు ఏమైనా చేయాలనుకుంటే ఢిల్లీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ మీద చేస్తే దానికి ఒక సార్థకం ఉంటుంది. వాళ్ళు హైదరాబాద్లో వచ్చి ఇట్లా చేయడం అంటే దీన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం చేయడం తప్ప ఇంకా వేరేది ఏం లేదని చెప్పి మేము అనుకుంటున్నాం. మన పక్కన బీఆర్ఎస్ అంటుంది బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే, జస్ట్ ఏదో ఈ ఫార్ములా రైస్కి సంబంధించి డైవర్ట్ చేయడానికే వాళ్ళిద్దరు ఏదో మేము శత్రువులం అన్నట్టు ఇదంతా ఒక డ్రామా క్రియేట్ చేశారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మేమేదో డ్రామా క్రియేట్ చేస్తామని మేమెందుకు వేస్తాం? వాళ్ళు కాంగ్రెస్ ఉన్న బీజేపీ ఒకటా? మన ఏంటంటే కాంగ్రెస్ ఉన్న బీఆర్ఎస్ ఒకటా? లేకుంటే కాంగ్రెస్ ఉన్న ఏంటంటే బీఆర్ఎస్ మన ఏంటంటే బీజేపీ ఒకటా? బీజేపీ ఉన్న బీఆర్ఎస్ ఎప్పుడు ఒకటి కాలేదు. ఒకటి ఏంటంటే మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు పోయి జాయిన్ అయినారు కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్లో జాయిన్ అయినట్టు కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు పోయి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. మా దగ్గర ఎవరు జాయిన్ కాలే కదా. మీరిద్దరు ఏంటంటే తోడు దొంగలు. కేవలం ప్రజలను ఇట్లా గోల్ ఫిరాయించి గోల్గప్ప తినిపించడు తప్పితే ఇంకా వేరేది ఇంకేం లేదు. ఇది ఎటువంటి అంటే ఒక రాజకీయంలో ఏంటంటే నైతిక విలువలు ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మన ఎన్నికల్లో ఓడిపోయినా కూడా మేమేంటంటే ప్రజల పక్షాల్లో ఉన్నాం. మేము ఇవాళ ఇక్కడ ఏంటంటే మేము అధికారం లేము, అయినా కూడా మేము అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ తెలంగాణ ఏంటంటే జస్ట్ డెవలప్మెంట్. బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఏసీబీ ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో ఈ రేస్ కార్స్లో వెంటనే నెక్స్ట్ డేనే ఈడీ కూడా రంగంలోకి దూకింది. సో ఇక్కడ చోటేబాయ్ బడేబాయ్ సహకారంతో నన్ను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ పదే చెప్తున్నారు. కేటీఆర్ గారు ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉంది. వాళ్ళకి తెలుసు ఈడీ ఎందుకు వస్తుందో తెలుసు. 2 కోట్ల అబౌవ్ ట్రాన్సాక్షన్ ఉంటే ఈడీ వాళ్ళు ఎవరు చెప్పకుండా కూడా వాళ్ళే వస్తారు. తప్పకుండా ఏంటంటే దీని మీద ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద ఎంక్వైరీ తప్పకుండా చేస్తారు. దాంట్లో మేము చోటాబాయ్ బడాబాయ్ చోటా ఏంటంటే మన బడేమియా అన్నట్టు కాకుండా చట్టం తన పని తాను చేసుకపోతుంది. మీ దగ్గర మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక రూల్ అవుతుంది, మీరు అధికారంలో లేనప్పుడు కొత్త రూల్స్ వస్తుంటాయి అన్నట్టు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏమన్నారు? నేను ఏసీబీ ఎంక్వైరీకి వెళ్తాను కానీ మా లాయర్ కావాలని చెప్పి. ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా లాయర్ని తీసుకుపోయే అంటే ఒక సిస్టమ్ ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది మీద, మా నాయకుల మీద ఏసీబీ రైట్స్ చేపించినారు. మా బండి సంజయ్ గారిని, లక్ష్మణ్ గారిని, మన కిషన్ రెడ్డి గారిని అనేకమైన కార్యకర్తల మీద అనేక దౌర్జన్యాలు చేసినారు. అప్పుడు లేని రూలు ఇప్పుడు కొత్త రూల్స్ ఎక్కడికి వస్తున్నాయి అన్నాడు. సో ఇది కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ ఇద్దరు ఏమంటే మీరు కొట్టినట్టు చేస్తా, మీరు ఏంటంటే జస్ట్ ఏంటంటే ఎయిడ్నెస్ చేయండి, మేమిద్దరం ఏంటంటే వాళ్ళిద్దరు ములాఖాత్ అయ్యి ఇప్పుడు కేటీఆర్ మీద పెట్టిన కేసు కూడా ఉత్తుతనే పెట్టిన కేసు అంటారా? కేసు ఉత్తుతనే కదండి. ఎంత ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది చెప్పండి? ఇది ఇప్పుడు
అధికారంలో రాకముందు ఒక మాట మాట్లాడినాడు కేటీఆర్ గారు, మన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను అధికారంలో రాగానే ఏంటంటే మొత్తం చర్యలు తీసుకుంటా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ఏమైంది, హైడ్రా కమిషన్ ఏమైపోయింది, సినిమా మన ఏంటంటే ఇంకా వేరే ఏంటంటే మొత్తం కమిషన్ ఏమైంది, మన ఏంటంటే పవర్ ఏంటంటే మన వీటి మీద కేసులు ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది అంటే ఊరికే ఇట్లా చెప్పడం తప్పితే ఇంకేం లేదు. చెప్తున్నారు ప్రతి సభలో రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఖచ్చితంగా కేసీఆర్ ఫ్యామిలీ జైలు పోక తప్పదని ప్రతి సభలో చెప్తున్నారు, ప్రతి సభను వాడుకుంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. అదంతా ఉత్త డ్రామానేనా? ఏదండి ఇప్పుడు అందులో A1 A2 A3 ఎవరు ఉన్నారండి మన పవర్ దాంట్లో ఒక ఏంటంటే కమిషన్ పెట్టినారు. కమిషన్ గురించి మాట్లాడలేము మేము, కమిషన్ గురించి మాట్లాడుతున్నాం. ఆ కమిషన్కు సరైన సమాచారం కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదు. ఎందుకంటే ఏమో రేపొద్దున ఏంటంటే ఇంకా రేపొద్దున ఎట్లుంటుందో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక చాలా మన అంటే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఖమ్మం బ్యాచ్ ఉంది, నల్గొండ బ్యాచ్ ఆయన ఎప్పుడు కుర్చీలాగుతుందని అని చెప్పి చూస్తున్నారు అన్నట్టు. సో ఎందుకైనా మంచిది ఏంటంటే బీఆర్ఎస్ తోటి మంచిగా ఉంటే రేపు పొద్దున ఎమ్మెల్యేలు అక్కడ జంప్ కావచ్చు కదా అని చెప్పి అన్నారు కాబట్టి ఇట్లా కమిషన్ పెడుతున్నారు. నిజంగా కమిషన్ పెట్టి ఏంటంటే పెడితే 6 నెలల లోపల ఏంటంటే జైలు వెళ్ళారా, సంవత్సరం అయిపోయింది, సంవత్సరం ఏంటంటే సంబరాలు కూడా చేసుకున్నారు. మరి ఏమైంది? మరి నేనేమంటున్నానంటే మీరు ఈ యొక్క దందాలు ఏదైతే ఉన్నాయో ఆ దందాలు కానీ కంప్లీట్గా ఏంటంటే మీరు ఏంటంటే బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు వాగ్దానాలను నెరవేర్చండి, ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్గా చెప్పండి, రాష్ట్రంలో శాంతి భద్రత ఎట్లా ఉన్నాయి? ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నాడు కదా ఆయన. ఇప్పుడు చూడండి మీరు ఏంటంటే కరెక్ట్గా చెప్తున్నారు, ఆయనే హోంమంత్రి, ఆయనే ఎడ్యుకేషన్ మంత్రి, ఆయనే ఉన్నారు. మరి ఇవాళ కార్యకర్తలు మా దగ్గరకు వచ్చి మా ఆఫీస్లో ఏంటంటే రాళ్ళు కొడుతుంటే ఏంటంటే పోలీసు ఏంటంటే చేతులు కట్టుకొని కూర్చున్నారంటే దీనికి బాధ్యతలు ఎవరు? ఇప్పుడు ఏంటంటే మా జనరల్ సెక్రటరీ హాస్పిటల్ ఉన్నాడు, రేపు ఆయనకి ఏమైనా అయిందంటే ఈ హాస్పిటల్ బిల్లు ఎవరు కడతారు? ఆయనకి ఏమైందంటే వాళ్ళంటే సమాధానం ఏమని చెప్తారు? అంటే హోంమంత్రి, ముఖ్యమంత్రి రెండు మీరు ఉండగా కూడా మీకు ఏంటంటే పవర్ ఉండగా కూడా పోలీసులు అంతా మ్యూట్ స్పెక్టేటర్గా చేతులు కట్టుకొని కూర్చున్నారంటే దీన్ని మీరు సమర్థిస్తున్నారా, సమర్థిస్తలేరా? అంటే శాంతి భద్రతలు మీ చేతుల నుంచి పోయినాయి, మీ మాట ఎవరు వింటలేరు. ఇవన్నీ ఎందుకండి? మీ పోలీసులే వింటలేరు మీ మాట, మీ ఏంటంటే మంత్రులే వింటలేరు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఏంటంటే ప్రెస్ మీట్లో పెడితే ఏంటంటే ఒక ముఖ్యమంత్రి హోదా మీద వస్తుంటే క్యాబినెట్లో మేమంటే మంత్రులు కూర్చుంటే కనీసం లేచి నిలబడలేదు. ఇది సంస్కారం. ఇంకొక దగ్గరికి ఏంటంటే ఈవెంట్ దానికి పోతే ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏంటంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అని చెప్తున్నారు. అంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, మీ గురించి ఎవరు ఆలోచిస్తలేరు, మీరు ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పి ఎవరు పట్టించుకుంటలేరు. అందుకోసం ఏంటంటే పోలీసు గారు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రిని ఎవరు పట్టించుకోవట్లేదు, మంత్రులు కూడా కనీస మర్యాద కూడా ఏదైతే మన ప్రెస్ మీట్ పెట్టంగా కూడా చూసాం కదా, మంత్రులు కనీసం లేచి నిలబడే పరిస్థితి కూడా రేవంత్ రెడ్డికి లేదు. మరోపక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు దోస్తులే కావాలనే రేవంత్ రెడ్డి ఏదైతే కేటీఆర్ మీద కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే సంవత్సర కాలం నుంచి కేసులు పెడతా అన్న ముఖ్యమంత్రి సంవత్సరం అయిపోయినా కూడా ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నాడు, ఎందుకు కేసీఆర్ ఫ్యామిలీని జైల్లో వేయలేకపోతున్నాడు అని చెప్పేసి ఇప్పుడే మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ దోస్తులే. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు బీజేపీ మీద జరిగిన దాడికి సంబంధించి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి బీజేపీ స్పోక్స్ పర్సన్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.